రైతు సోదరులందరికీ నమస్కారము. నా పేరు మంజు. మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం మండలం. ఈరోజు వీడియోలో మనం బ్యాక్టీరియల్ మచ్చ గురించి మాట్లాడుకున్నట్లయితే, వర్షం వచ్చినప్పుడే మచ్చ తెగులు అనేది ఎందుకు టమోటా పంటలు అటాక్ అవుతుంది, అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మచ్చ తెగులు మన పంటకు సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి, అదేవిధంగా నేను ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను, నేను ఇగురు కాపుకు వదులుకోవడానికి ఏ డ్రిప్ మందులు వదులుకున్నాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, ఈ కాయ ఇలా సైజు వచ్చి ఇప్పుడు పూత నుంచి కాయ దశకు రావడానికి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వర్షం పడినప్పుడే ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, వర్షం పడుకోకుంటే మచ్చ తెగులు అనేది రాదు, వర్షం పడినప్పుడే వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే ఒక్కో విధంగా చెప్పడం జరుగుతుంది. కొంతమంది గాల్లో వస్తుందని చెప్తారు, కొంతమంది వర్షం వల్ల వస్తుందని చెప్తారు. ఇవన్నీ కాదు, అది ఆ బ్యాక్టీరియల్ అనేది ఆల్రెడీ మన భూమిలోనే ఉంటుంది. ఆ భూమిలో ఉన్న బ్యాక్టీరియల్ అనేది దానికి అనుగుణంగా ఉన్న టైంలో బయటికి రావడం అయితే జరుగుతుంది. దానికి అనుకూలమైన టైం ఎప్పుడంటే కూల్గా ఉన్న టైంలో రావడం జరుగుతుంది. కూలింగ్ చిన్నగా లైట్ వర్షం పడినప్పుడు ఆ బ్యాక్టీరియాకి అనేది మంచిగా అనుగుణమైన టైం. ఆ టైంలో పెద్ద వర్షం వచ్చినా కూడా నీకు ఒకసారి మచ్చ ఉండదు, కానీ చిన్నగా వర్షం వచ్చినప్పుడు తుంపరలాగా పడినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ రోజు కానీ 2 రోజులు అయితే మచ్చ పొంగడం జరుగుతుంది. అది ఒక సైతోమోనాస్ అనే బ్యాక్టీరియల్ వల్ల అయితే మనకి మచ్చ తెగులు అనేది పొంగడం జరుగుతుంది. ఇది కారణం. అలాగే ఈ మచ్చ తెగులు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మచ్చ తెగులు మన తోటకి రాకుండా అంటే, నాకు తెలిసిన దాంట్లో అయితే ఒక మందు అయితే చెప్దాం అనుకునేసి ఈరోజు అనుకుంటున్నాను. నేను చాలా రకాల మందులు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను స్ప్రే చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఈరోజు ఆ మందు గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ మందు వాడిన తర్వాత రిజల్ట్స్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది నా టమోటా తోటలో. అందుకనేసి ఈరోజు ఆ మందునైతే మీకు దాని గురించి రివీల్ చేయాలనుకుంటున్నాను. అది ఏదంటే, నేను తీసుకున్న ముందు సావెల్ కంపెనీ వారి బోనెట్. ఈ మందుని నేను ఇప్పటికీ నా టమోటా పంటలో 2 సార్లు అయితే పిచికారీ చేశాను. ఫస్ట్ టైం అయితే ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు పిచికారీ చేశాను, నాకు మంచి రిజల్ట్స్ అనిపించింది. ఈరోజు వర్షం వచ్చింది, మొన్న ఒకసారి వచ్చింది, నిన్నైతే నేను మళ్ళీ పిచికారీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికి నా టమోటా పంటలో 2 సార్లు అయితే దీన్ని పిచికారీ చేయడం జరిగింది. ఎందుకు 2 సార్లు చేశానంటే, దీన్ని పిచికారీ చేయడం ద్వారా వర్షం ఉన్న టైంలో ఆల్రెడీ మచ్చపడిన తోటకి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మచ్చ అనేది సోక్కుకోకుండా అద్భుతంగా అయితే ఈ మందు పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వర్షం వచ్చిన టైంలో ఈ మందుని పిచికారీ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేది మచ్చ అనేది 70 నుంచి 80% వరకు సోకనీయకుండా జాగ్రత్త అయితే తీసుకుంటుంది. కావాలంటే మీరు ప్రూఫ్ కోసము ఈ మందును తీసుకుని ఒకసారి మీ బకెట్లో అయితే కలిపి చూడండి. మనం సున్నపురాలని ఎలా అయితే పొంగుతుందో వాటర్ పోస్తే ఆ విధంగా అయితే ఎండికి పెట్టినట్లలో వస్తుంది. అదేవిధంగా మచ్చను కూడా కంట్రోల్ చేస్తుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, ఈ మందుని యూజ్ చేశాను కాబట్టి నాకు ఉపయోగపడింది. ఇంకా ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడాలనేసి ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఈ సావెల్ కంపెనీ వారి బోనెట్ని అయితే పిచికారీ చేయండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇగురు కాపుకి వదులుకుంటున్నారు, ప్రతి రైతులకి చెప్పాను. ఇగురు కాపుకి ఎందుకు వదులుకోమంటున్నానంటే, ఇప్పుడు కటింగ్ అయిపోయినవి ఈ నెలలో ఖచ్చితంగా రేట్లు అనేది ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇగురు కాపుకి వదులుకోండి, మంచి దిగుబడి తీసుకోండి, మంచి రేట్లు అనేది తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను చెప్పడం జరిగింది. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను, డ్రిప్ మందులు ఏంటి వదిలాను అనేది కూడా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క రైతుకి చెప్పేది ఏమంటే, చాలామంది రైతులు నాకు చెప్పడం ఏమంటే, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమంటున్నారు. అన్నా నేను కూడా రైతే, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వలేను, కానీ ఈరోజు నుంచి డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీ పంటలో ఉన్న సమస్యలు, అదేవిధంగా ఫోటో రూపంలో తెలిపిన, మెసేజ్ రూపంలో చేసిన ప్రతి ఒక్క మెసేజ్కి నేను ఎనీ టైం రిప్లై ఇచ్చి దానికి పరిష్కారాన్ని మీద తెలియజేస్తాను.
ఇప్పటివరకు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి.